హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మనం లాంగ్ వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పల్లి చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా మీరైతే ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఒకైతే ప్యాన్ తీసుకొని ఇందులోకైతే పల్లీలను వేసుకొని ఒక 10 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అయితే పుట్నాలండి. ఈ రెసిపీకి వచ్చేసి ఈ చట్నీకి వచ్చేసి పుట్నాలండి మెయిన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగానైతే ట్రై చేయండి. ఇవన్నిటిని అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర, జీలకర్ర, అలాగే ఒక కొంచెం అయితే చింతపండు, అలాగే 10-15 వెల్లుల్లి, అలాగే సాల్ట్ని అయితే వేసుకొని ఫైన్ పేస్ట్ లాగానైతే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతాకండి. అది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఈ చట్నీని అయితే మనం అందులోకి పోపు అయితే పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హోటల్ స్టైల్ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇడ్లీలోకి, దోశలోకి సూపర్ కాంబినేషన్ అయితే చెప్తాను నేనైతే. ఒకసారి నా విధంగానైతే ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇంకా ముందుకైతే వెళ్ళగలనండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.